అంతర్వేది ఈ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం శంకుస్థాపన కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, గౌరవ వ్యవసాయ సహకార మరియు మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి అభివృద్ధి మరియు మత్స్యశాఖ మంత్రివర్యులు కింజారపు అచ్చెన్నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. గౌరవ శాసనసభ్యులు రాజోలు నియోజకవర్గం వరప్రసాద్ గారికి, కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ డాక్టర్ మహేష్ కుమార్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలందరికీ, ప్రజాప్రతినిధులకి, అధికారులకు మరియు టీవీ మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక ఏరియా అభివృద్ధి చెందాలన్నా అక్కడ చేపట్టాల్సిన కేవలం నిర్మాణాలు మాత్రమే కాదు, అక్కడ ప్రజల జీవితాల్లో ఒక మార్పు తీసుకురావాలి. ముఖ్యంగా మౌలిక వసతులు మెరుగుపరిచి వాళ్ళ జీవితాలకు ఒక అండ భరోసా ఇవ్వాలి. భవిష్యత్తుపై ఒక నమ్మకం కలిగించాలి. అంతర్వేది లాంటి పవిత్ర భూమిలో అభివృద్ధి ఆధ్యాత్మికతతో కలిసి నడవాలి. అదే మన సంకల్పం, ఎన్డీఏ సంకల్పం. ఈ ప్రాంత అభివృద్ధికి, రాజోలు నియోజకవర్గ అభివృద్ధికి బలమైన సంకల్పంతో పనిచేస్తాం. ఈ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో ఈ రోజున మీ అందరి కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభించడం ఆనందంగా ఉంది. అందులో జలజీవన్ మిషన్ నిధులతో అంతర్వేది దేవస్థానం, అంతర్వేదికర, పల్లెపాలెం, గొంది గ్రామ పంచాయతీల పరిధిలో 13 గ్రామాలకు చెందిన 30,000 మంది ప్రజల దాహార్తి తీర్చే లక్ష్యంతో 17.33 కోట్లతో నిర్మించిన సమగ్ర రక్షిత తాగునీటి సరఫరా పథకాన్ని మీ అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చాం. దీనికోసం 10 ఎకరాల విస్తీర్ణంలో చెరువును అభివృద్ధి చేసి దానికి అనుబంధంగా 3 మిలియన్ లీటర్ల నీటి శుద్ధి సామర్థ్యం కలిగిన ర్యాపిడ్ సౌండ్ ఫిల్టర్ ప్లాంట్, వాటర్ ట్యాంక్ని నిర్మించాం. ఈ ప్రాజెక్ట్ని అత్యంత ప్రాధాన్యతాంశంగా తీసుకొని ఈ వేసవిలోపు అందుబాటులోకి తీసుకురావాలన్న ఏకైక లక్ష్యంతో గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో యుద్ధ ప్రాతిపాదికన పనులు పూర్తి చేశారు. ఈ పథకం కోసం గన్నవరం కాలువ నుంచి పంపింగ్ ద్వారా నీటిని తీసుకొచ్చి చెరువులో స్టోరేజ్ చేయనున్నాం. గతంలో 12 కిలోమీటర్ల దూరంలో అంతర్వేది పాలెం రక్షిత తాగునీటి పథకం నుంచి ప్రాంతానికి తాగునీరు సరఫరా చేసేందుకు ఇబ్బందులు తలెత్తేవి. సుమారు 50 గ్రామాలు దాటి నీరు రావాల్సి ఉండటంతో ప్రజలకు అవసరాలకు సరిపడా నీరు అందేది కాదు. నేను లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి వచ్చిన సందర్భంలో ప్రజలు ఆ రోజు తమ తాగునీటి కష్టాలు చెప్పుకుంటూ వచ్చారు. వినతి పత్రం కూడా ఇచ్చారు. ఆ రోజు ప్రారంభించిన అంతర్వేది కాంప్రహెన్సివ్ ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై పథకం ద్వారా సమస్యకి ఈ రోజున శాశ్వత పరిష్కారం చూపాం. ఈ వేసవి నీటి కష్టాలు పూర్తిగా సమసిపోనున్నాయి. తీర ప్రాంతం కావడం వల్ల ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు గృహ అవసరాలకు వినియోగించుకునేందుకు కూడా పనికొచ్చే పరిస్థితిలో లేదు. అంతర్వేది సమగ్ర రక్షిత తాగునీటి పథకం ద్వారా పూర్తి స్థాయిలో ఈ తాగునీటి సరఫరా ఏర్పాటు చేశాం. దీంతో పాటు 5 కోట్ల ఓఎన్జీసీ సిఎస్ఆర్ నిధులతో గుడిమెల్లంక వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేయనున్న 6 మిలియన్ లీటర్ల సామర్థ్యం కలిగిన ర్యాపిడ్ సౌండ్ ఫిల్టర్ల ఏర్పాటు పనులు ప్రారంభించాం. ఈ పనులు పూర్తయితే గుడిమెల్లంక రక్షిత తాగునీటి పథకం సామర్థ్యం మెరుగుపడుతుంది. 29 గ్రామాల పరిధిలో సుమారు 1,20,000 మందికి పూర్తి స్థాయిలో తాగునీరు అందుతుంది. దీనికి సిఎస్ఆర్ ఫండ్స్ కోసం ముందుకొచ్చి దాదాపు 5 కోట్ల నిధులు ఇచ్చిన ఓఎన్జీసీ సంస్థకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ హేమంత్ ముల్కాజీ గారికి, చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీ రామారావు గారికి మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున, ఎన్డీఏ ప్రభుత్వం తరఫున, పంచాయతీరాజ్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. పల్లె పండుగ 2.0 కూడా ఇదే రాజోలు నియోజకవర్గం నుంచి ప్రారంభించాం. అదే రోజు శంకరగుప్తం డ్రైన్ సమస్యపై అధ్యయనం చేసి 35 రోజుల్లో 20.77 కోట్లతో డ్రైన్ ఆధునీకరణ పనులకు ముక్కోటి ఏకాదశి రోజున శ్రీకారం చుట్టాం. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జల్ జీవన్ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి 55 లీటర్ల సురక్షిత తాగునీరు అందించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కూటమి ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తూ ఉంది. ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించాల లక్ష్యంతోనే ముందుకు తీసుకెళ్తున్నామని మాటిస్తున్నాం. అలాగే ఒక కలెక్టర్ గారికి కూడా ఒక చిన్న విన్నపం ఏంటంటే, ఇందాక మా చెరువు దగ్గర చుట్టుపక్కల కొంచెం అశుభ్రంగా ఉంది. అక్కడ కొంచెం పచ్చదనం పెంచేలాగా అక్కడ కొంత కింద ట్యాంకుల కింద కొంచెం వాడి పడేసిన మెటీరియల్ కూడా ఉంది. దాన్ని కూడా క్లీన్ చేసి కొంచెం మట్టి ఏమీ అక్కడ దుమ్ము ధూళి రాకుండా అని నా ఉద్దేశం. ఈ చెత్త చెదారం లేకుండా ఒకసారి చూడండి దాన్ని ప్రత్యేకించి.
అలాగే కొంచెం దాంట్లో మొత్తం దాన్ని కుదిరితే అక్కడ గడ్డి కూడా కొంచెం పెంచి ఆ మట్టి లేకుండా గడ్డి కూడా పెంచి అలాగే వాటికి కొంచెం మొక్కల్ని కొంచెం బాగా పెంచండి అటు సైడ్, ఎందుకంటే చూడటానికి బాగాలేదు. ఇంత ఖర్చు పెట్టి చేస్తే కొంచెం ఆధునిక దాన్ని కొంచెం పచ్చదనాన్ని కొంచెం పెంచమని కలెక్టర్ గారిని ఎమ్మెల్యే గారిని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.